అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధోన్మాదం నశించాలి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజు మాట్లాడారు. గత కొద్ది రోజులుగా గజ ఇరాన్ దేశంపైన అమెరికా దాడులు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రధానమైన నగరాలపై యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని పొట్టున పెట్టుకుంటుందని అన్నారు. ఇరాక్ యుద్ధం విషయంలో అమెరికా జోక్యం ఏంటని ప్రశ్నించారు. ఇరాన్ నేతల్ని హతమారుస్తామంటూ అమెరికా అధ్యక్షుని ప్రకటన చేయడం దురదృష్టకరమని తెలిపారు. ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో చేతులు కలుపుతున్నారని తెలిపారు. ఒక దేశ వ్యవహారాల్లో తలదూర్చడం అమెరికాకు సరైనటువంటి పద్ధతి కాదని తెలిపారు. యుద్ధం వస్తే మన దేశానికి వినియోగించుకునే 80% ఆయిల్ నిక్షేపాల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇరాక్లో యుద్ధం ఆపాలని అన్నారు. శాంతి కావాలి, యుద్ధం వద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజు, ఏరియా కమిటీ కార్యదర్శి వి నాగేశ్వరరావు, యాక రామచంద్రమూర్తి, సంతోష్ ఇతరులు పాల్గొన్నారు. సిపిఎం వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో అమెరికా దుర్మార్గంగా ఇరాన్పై దాడులు చేస్తూ అణుబాంబులు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సామ్రాజ్యవాదం యొక్క దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద దేశము అమెరికా ఇరాన్ పైన అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోటి బాంబులేసి అక్కడ ప్రజల్ని మొత్తం కూడా హింసకు గురి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే దాడుల్ని ఆపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇజ్రాయిల్ ఇరాన్ పైన అక్రమంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇజ్రాయిల్ దాడి చేయడాన్ని ఖండించాల్సిన అమెరికా ఈరోజు ఇజ్రాయిల్కు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇరాన్ పైన దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికాలో కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. పేదలు చాలా ఇబ్బందులు పడతారు. ప్రపంచ శాంతికి విధానం కలిగే యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి అనేక దేశాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే రష్యా ఈరోజు డిమాండ్ చేశాయి. కానీ భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి విశ్వగురు అని చెప్పేసి చెప్పుకుంటున్న ఆయన కనీసం దీని మీద స్పందించడం లేదు. దీనివల్ల ఈరోజు భారతదేశ ప్రజల మీద కూడా తీవ్ర ఇబ్బందులు పడతాయి, ధరలు పెరుగుతాయి. కాబట్టి ఈ వినాశకరమైన యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. తక్షణమే ఆపి ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.